నమస్తే అవధాన్. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ ప్రభావం ఇండియా మీద సుదీర్ఘకాలంగా ఉండబోతుంది. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఫేస్ ది రిలేటెడ్ ఇష్యూస్. కనీసం ఒక 5 నుంచి 6 నెలల పాటు మనము ఈ ప్రభావం వల్ల ప్రతికూలంగా పరిస్థితులను ఎదుర్కోబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయుల పరిస్థితి. వాళ్ళు దే ఆర్ అండ్ టెర్రరిస్ట్స్. ప్రతి క్షణం భయంకరంగా గడిపాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి. ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతామో వాళ్ళకి తెలియదు. సరే, వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు సహజంగానే విదేశాంగ శాఖ మిగిలిన విభాగాలు కలిపి చేస్తాయి. కానీ వాళ్ళు ఇండియా వచ్చే వరకు కొన్ని ప్రాబ్లమ్స్, ఇండియా వచ్చిన తర్వాత మరికొన్ని ప్రాబ్లమ్స్. ఇండియా వచ్చే వరకు ప్రాబ్లమ్స్ ఏమిటంటే వాళ్ళకి ప్రాణానికి సంబంధించిన వ్యవహారం, భద్రత. ఇండియా వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమిటంటే వెన్ దే విల్ గో బ్యాక్ ఫర్ వర్క్ తెలియదు. దిస్ ఈజ్ ఫస్ట్. సెకండ్, షియా ముస్లిమ్స్ అక్రాస్ ది నేషన్ చాలా చోట్ల ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇన్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీరియస్. ఎందుకంటే భారత్ ఇజ్రాయిల్తో సంబంధం కొనసాగించడం వాళ్ళకి ఇష్టం లేదు. సో హియర్ అండ్ దేర్ వీ మే ఎక్స్పెక్ట్ సమ్ నెగిటివ్ సిచ్యుయేషన్స్. ఆల్రెడీ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగాయి, ఉత్తరప్రదేశ్లో జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగాయి, హైదరాబాద్లో జరిగాయి. ఎవ్రీవేర్ వేర్ ఆర్ షియా ముస్లిమ్స్ ఆర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్. వాళ్ళు అక్కడక్కడ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అది కేవలం ప్రొటెస్ట్ల దగ్గర ఆగుతుందా, ఇంకా ముందుకు వెళుతుందా తెలియదు. దిస్ ఈజ్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ ది లాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్. ఖచ్చితంగా చమురు ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 37-38 కిలోమీటర్స్ పొడుగు ఉన్న హెర్ముజ్ జలసంధి ఇప్పుడు వివాదంలో ఉంది. అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. అండ్ చమురు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి అది చాలా ప్రధానమైన రహదారి. దాని మీద దాడులు జరుగుతున్నాయి కనుక